స్టడీయింగ్ ఇన్ 5th క్లాస్. ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు స్నేహబలం. అనగనగా ఒక ఊరిలో సారయ్య రాజయ్య అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వారిద్దరు చిన్నప్పటి నుంచి చాలా స్నేహంతో పెరిగారు. వారిద్దరూ ఒక కొట్టులో పనిచేస్తున్నారు. వారు ఒకరోజు వేరే ఊరిలకు పోవాలనుకున్నారు. వారు ఆ ఊరికి చేరాలంటే ఒక 5 రోజుల అడవి గుండా వెళ్ళాలి. వారు అలా వెళ్తుండగా వారికి చిరుతపులి కనబడింది. వారు భయంతో అక్కడే నిలబడ్డారు. చిరుతపులి వారి వద్దకు వచ్చి, నన్ను చూసి నేను భయపడే పాడుకోక ఇక్కడ ఉన్నాను ఎందుకు అని ప్రశ్నించింది. వారికి ఆ చిరుతపులికి వారు సమాధానం ఇలా ఇచ్చారు: మేమిద్దరం ప్రాణ స్నేహితులం. చావైనా బతికైనా ఉంటే, చనిపోతే ఇద్దరం కలిసి చంద్రులతో, బ్రతికుంటే ఇద్దరమైనా బ్రతికుంటాం అని అన్నారు. వారి స్నేహాన్ని అర్థం చేసుకున్న చిరుతపులి వారిని విచ్చేసి దాని దారి కూడా అది వెళ్ళిపోయింది. దానికి